వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆ తెలంగాణ ఎమ్మెల్యే తిరిగి బీజేపీలోకి చేరేందుకు లైన్ క్లియర్ అయిందా? పట్టు వదలని విక్రమార్కుడు ఇలా ప్రయత్నించి ఫైనల్ గా ఆయన సాధించారా? ఆ మేరకు పార్టీ పెద్దలు లోకల్ లీడర్స్ కి ఇండికేషన్ ఇచ్చారా? ఇన్నాళ్ళు నడిచిన వన్ సైడ్ లవ్ ఇక టూ వే అయినట్టేనా? ఎవరా శాసనసభ్యుడు? బీజేపీ నుంచి ఎందుకు బయటికి వెళ్లారు? ఎలా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు? ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఫైర్ బ్రాండ్ లీడర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసి 7 నెలలు దాటిపోయింది. ఆ రాజీనామాను అప్పుడే పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదించేసింది. అలాగే ఆయన తన రిజైన్ లెటర్లో పేర్కొన్న అంశాలను తప్పుపట్టింది కూడా. ఇక అప్పటి నుంచి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు వ్యవహరిస్తున్నారు రాజా సింగ్. పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు కొందరిని విమర్శిస్తూ, ఢిల్లీ పెద్దల్ని పొగుడుతూ రకరకాల రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా సింగ్ ఒక రకమైన రాజకీయ శూన్యతను ఎదుర్కొన్నారు. ఆయనకున్న హిందుత్వ ఇమేజ్ కారణంగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్లోకి వెళ్ళలేకపోయారు. తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఒంటరి పోరాటం చేయడం లేదా స్వతంత్రుడిగా మిగిలిపోవడం వల్ల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన గ్రహించారు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి అన్న చందాగా ఇతర పార్టీలోకి వెళ్ళలేక సొంత క్యాడర్ నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన మళ్ళీ బీజేపీ వైపు చూడక తప్పలేదు. అదే సమయంలో తాను మళ్ళీ బీజేపీలోకి వెళ్లడం ఖాయమని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేవారు ఆయన. కేంద్ర పార్టీ ఓకే చెప్పింది, ఇక్కడి వాళ్లే అడ్డుకుంటున్నారని కూడా 1-2 సందర్భాల్లో కామెంట్ చేశారు రాజా సింగ్. కేవలం మాటలతో సరిపెట్టకుండా సమాంతరంగా గట్టి ప్రయత్నాలే చేశారట. ఢిల్లీ పెద్దలకు బాగా దగ్గరగా ఉండే వాళ్ళతో రాయబారాలు నడిపినా ఇప్పటిదాకా వన్ సైడ్ లో మాత్రమే పైకి కనిపించింది. పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయట. విసుగు విరామం లేకుండా రాజా సింగ్ వేసిన ట్రయల్స్ ఒక్క కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే తిరిగి పార్టీలో చేరడం ఖాయమంటూ రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు అందాయట. గోషామహల్ బీజేపీ లీడర్స్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినప్పుడు రాజా సింగ్ రీఎంట్రీ ఖాయమన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. దీని గురించి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గట్టి చర్చ జరుగుతోంది. ఆయనతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కూడా కిషన్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఒకసారి రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. తిరిగి గెలిచాక కూడా రాష్ట్ర పార్టీ మీద, ఇక్కడి నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు ఆయన. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజా సింగ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో పార్టీ ఆయనను బుజ్జగించకుండా తక్షణమే రాజీనామాను ఆమోదించి షాక్ ఇచ్చింది. దాదాపు 8 నెలలుగా రాజకీయంగా ఏకాకైన రాజా సింగ్ ఇటీవల తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా ఢిల్లీలోని అగ్రనేతలకు రాయబారం పంపినట్లు సమాచారం. యోగితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణాల వల్ల ఆయన సిఫారసుతోనే ఢిల్లీ పెద్దలు రాజా సింగ్ ని మళ్లీ చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలతో ఈ విషయమై క్లారిటీ వచ్చేసినట్లు అంటున్నారు. రాజా సింగ్ మరోసారి కమలాన్ని పట్టుకోవడానికి ఇక ముహూర్తమే మిగిలింది. ఈ రీఎంట్రీ రాజా సింగ్ కి ఓ రకమైన రాజకీయ పునర్జన్మ వంటిది. పార్టీలో తన పట్టును నిరూపించుకోవాలంటే గతంలో చేసిన ఆవేశపూరిత పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడం ఆయనకు అతిపెద్ద సవాల్. అటు బీజేపీకి కూడా రాబోయే మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికల్లో రాజా సింగ్ దూకుడు అవసరం. రాజా సింగ్ బీజేపీ బంధం 2వ ఇన్నింగ్స్ కి సిద్ధమైంది. ఈసారి రాజా సింగ్ తన టైగర్ ఇమేజ్ ని కాపాడుకుంటూనే పార్టీకి ఎలా విధేయుడిగా ఉంటారో వేచి చూడాలి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోను చూడండి, దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.